చందన్పూర్ గ్రామంలో ఒక రైల్వే స్టేషన్ ఉండేది. ఆ రైల్వే స్టేషన్లో సాధురామ్ అనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఆ స్టేషన్కి ప్రతిరోజు చాలా మంది యాత్రికులు వస్తూ పోతూ ఉండేవారు. సాధురామ్ వారందరినీ భిక్షం అడుగుతూ బ్రతికేవాడు. ఒకసారి అక్కడ ఒక ధనవంతుడిలా కనిపించే ఒక వ్యక్తి నిలబడి ఉంటే సాధురామ్ అతన్ని బిచ్చం అడగడానికి వెళ్తాడు. బాబు, ఒక 10 రూపాయలు ఉంటే వేసి పుణ్యం కట్టుకోండి సార్ అని అంటాడు. అరే చల్, నేను నీలాంటి బికారు వాళ్ళందరికీ దానం చేస్తూ పోతే నాకు వచ్చేది పుణ్యం కాదు, చేతికి చిప్ప దొరుకుతుంది అని కసురుకుంటాడు. ఆ తర్వాత సాధురామ్ ఒక ఆడ మనిషిని చూస్తాడు. అరే, ఈమె మొహం చూస్తే 1 రూపాయి కూడా దానం చేసేలా లేదు, అడగడం వేస్ట్ అనుకుంటాడు. అంతలోనే ఆమె వేరొక బికారికి 50 రూపాయలు పిచ్చం వేస్తుంది. సాధురామ్, అబ్బా అనవసరంగా బిచ్చం పోగొట్టుకున్నాను చచా అనుకుంటాడు. అలా సాధురామ్ సరైన వ్యక్తిని గుర్తుపట్టడంలో రోజు తప్పులు చేస్తూ చాలా నష్టపోతూ ఉంటాడు. ఒకరోజు రాత్రి ఆ స్టేషన్కి ఒక సన్యాసి వస్తాడు. సాధురామ్ అతన్ని చూసి, ఈ సన్యాసి దగ్గర నాకు ఇవ్వడానికి ఏముంటుంది, బూడిద తప్ప అని అనుకుంటాడు. సన్యాసి, అవును నాయనా, నువ్వు సరిగ్గానే అనుకున్నావు, నా దగ్గర బూడిదే ఉంది అంటాడు. సాధురామ్ ఆశ్చర్యపోయి, స్వామీజీ స్వామీజీ క్షమించండి స్వామీజీ, నాకు కూడా మీలాగా ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలిసే వరం ఇవ్వండి స్వామీజీ. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేక బిచ్చం అడగడం చాలా కష్టంగా ఉంది స్వామీజీ అంటాడు. సన్యాసి, నన్ను దానం అడిగిన వారిని కాదనలేదు, కానీ నువ్వు అడుగుతున్న వరం నీకే శాపం కాగలదు, ఆలోచించుకో అంటాడు. సాధురామ్, పర్వాలేదు స్వామీజీ, ఆ వరం మీద ఇచ్చేయండి అయ్యా అంటాడు. సన్యాసి సాధురామ్ నుదుటిపై చేయి పెట్టి ఏదో మంత్రం చదువుతాడు. తర్వాత రోజు ఒక వ్యక్తి స్టైల్గా బట్టలు వేసుకుని ట్రైన్ దిగుతాడు. సాధురామ్ అతని దగ్గరికి వెళ్తాడు. బాబు, ఒక 10 రూపాయలు ఉంటే వేసి పుణ్యం కట్టుకోండి సార్ అని అంటాడు. అతడు మనసులో, నేనే రోజు టికెట్ లేకుండా తిరుగుతుంటాను, నా బట్టలను చూసి ఎవరు నన్ను ఆపరు, వీడొకడు నన్ను అడుక్కోవడానికి వచ్చాడు అనుకుంటాడు. సాధురామ్, టికెట్ లేకుండా ప్రయాణించడం చట్టరీత్యా నేరం, పోతే పోయింది, ఏదైనా దానమన్నా ధర్మమన్నా చేసుకోండి సారు అని అంటాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అరే, వీడికి ఎలా తెలిసింది? ఇప్పుడు వీడికి నా వెనక జేబులో ఉన్న 10 రూపాయలు కూడా ఇచ్చేస్తే నాకు ఛాయ్ తాగడానికి కూడా పైసలుండవు అనుకుని, పైసలు లేవయ్యా పోపో అంటాడు. సాధురామ్, ఛాయ్ తాగడానికి వెనక జేబులో పెట్టుకున్నావు కదా సార్ 10 రూపాయలు, ఆ 10 రూపాయలు ఇవ్వండి సారు అంటాడు. ఆ వ్యక్తి దడుచుకొని, అరే వీడికి అన్నీ ఎలా తెలుస్తున్నాయి, అయినా పోనీలే, అది ఎట్లాగో చినిపోయిన నోటే కదా, వీడికి ఇచ్చేస్తాను అనుకుంటాడు. సాధురామ్, వద్దు బాబు వద్దు, మీ చినిపోయిన నోటు మీ దగ్గరే ఉంచుకోండి అని సాధురామ్ వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి దెబ్బకు అక్కడి నుండి పారిపోతాడు. అంతలోనే సాధురామ్కి ఇదివరకు తిట్టిన ధనవంతుడు కనిపిస్తాడు. సాధురామ్ అతని వెనక్కి వెళ్ళి నిలబడతాడు. ధనవంతుడు, ఈరోజు ఎలాగైనా ఓ 4-5 జేబులైనా కొట్టేయాలి, లేకుంటే బిస్కెట్లో మొత్తం ఇచ్చి సామాన్లైనా కొట్టేయాలి అనుకుంటూ ఉంటాడు. సాధురామ్ అతన్ని వెనుక నుండి పిలుస్తాడు. ధనవంతుడు, అరే ఏంరా, ఇదివరకే చెప్పినా కదా నేను బికారు వాళ్ళకి పైసలు వేయనని, మళ్ళీ అడుగుతున్నావేంటి? సాధురామ్, అరే నువ్వెందుకు వేస్తావయ్యా పైసలు కొట్టేస్తావు కానీ, నువ్వు ఒక పెద్ద జేబు దొంగవి, అది కూడా ధనవంతుడి వేషంలో ఉంటూ భిక్షాలను తిడతావా అంటూ పక్కనే పోలీసులు వెళ్తుంటే, సార్ సార్ వీడు ఒక పెద్ద దొంగ సార్, పట్టుకోండి అంటాడు. ఇంతటితో ఆ దొంగ పారిపోతాడు. పోలీసులు అతని వెనుక పడతారు. అంతలో అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. సాధురామ్ అతని దగ్గరికి వెళ్తుండగా, ఎవరైనా నన్ను కవిని కాదంటే కత్తితో పొడుస్తాను, నా కవితలు బాగలేవంటే కర్రతో కొడతాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అబ్బో, ఇతని దగ్గరికి వెళ్లకుండా ఉండడమే మంచిది అని భయపడి వెళ్ళిపోతాడు సాధురామ్. అంతలో కర్ణుడి వేషంలో ఒక వ్యక్తి అప్పుడే ట్రైన్ దిగుతాడు. సాధురామ్ అతని దగ్గరికి వెళ్తుండగా, అతడు నాటకం పూర్తయి ఇలాగే వేషంతో వచ్చేసాను,
వీడు నన్ను చూసి దానం ఇస్తాననుకుంటున్నాడు. కర్మరా బాబు, నాటకాలు చూసేవాళ్ళు దిక్కులేక నాకే తిండికి ఠికానా లేదు, వీడికి ఏం దానం చేయాలి అని అనుకొని బాబు నా పర్సు మర్చిపోయాను అంటాడు. సాధురాంకి అతన్ని చూసి జాలేస్తుంది. సార్, నేను మిమ్మల్ని బిచ్చం అడగడానికి రాలేదు, నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్, మీ నాటకాలు ఎన్నో చూశాను, నా సంతోషం కోసం ఈ డబ్బులు ఉంచండి సార్ అని ఎప్పటి నుంచో దాచుకున్న 500 రూపాయలని తీసి అతనికి ఇస్తాడు. ఆ వ్యక్తి సాధురాంకి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. సాధురాంకి అక్కడే ఒక భార్యాభర్తలు కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండడం కనిపిస్తుంది. అరే వారేవా, మంచి జంట, వీళ్ళను అడుగుతాను, వీళ్ళు తప్పకుండా వేస్తారు అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఓ 10 రూపాయలు ఉంటే దానం చేయమ్మా అంటాడు. అరే చిల్లర లేదు, ఏమోయ్ నీ దగ్గర ఉంటే ఇచ్చేయి అంటాడు భర్త. ఆ భార్య బ్యాగ్లో వెతుకుతూ, కంజూస్గాడు నా జీతం అంతా మింగేస్తాడు, తన జీతాన్ని మాత్రం దాచుకుంటాడు, ఎప్పుడో ఒకసారి తిండిలో విషయం పెట్టి చంపేస్తాను అనుకుంటుంది. భర్త, ఎంతసేపే ఇచ్చేయి అని మీ అయ్యేమన్నా కట్నం ఇచ్చిండా, అయినా అతడు పోతే మీ ఆస్తంతా నాదే కదా అనుకుంటూ ఉంటాడు. సాధురాం ఇదంతా చూసి, వద్దులేమ్మా వద్దు, అసలు నేను జీతమంతా మీ ఆయన మింగేస్తున్నాడు, పైగా మీ నాన్న చావు కోసం కూడా ఎదురు చూస్తున్నాడు, ఈయనకు విషయమే కరెక్ట్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి ఒకరి మొక్కలొకరు చూసుకుంటారు. అలా రోజంతా సాధురాం అందరి మనసులోని మాటలను వింటూ ఎవరిని బిచ్చం కూడా అడగాలని అతనికి అనిపించలేదు. చివరికి ఆ రోజు ఉపవాసం ఉండిపోతాడు. ఆ రోజు రాత్రి స్వామీజీ మళ్ళీ కనిపిస్తాడు. స్వామీజీ, మీరు అన్నట్లు ఇది వరం కాదు, శాపమే. మనుషుల మనసుల్లో ఇంత కుళ్ళు ఉంటుందని నేను అనుకోలేదు. అవన్నీ విన్నాక వాళ్ళను కనీసం ఒక పైసా కూడా అడగబుద్ధి కాలేదు. ఇట్లనే ఉంటే ఇక నేను ఉపవాసమే చేస్తాను, మీ వరాన్ని మీరే తీసేసుకోండి స్వామీజీ అని బ్రతిలాడతాడు. అది విని సన్యాసి నవ్వుకుని అతని తలపై చేయి పెట్టి ఏదో మంత్రం చదివి వరాన్ని తిరిగి తీసేసుకుంటాడు. తెల్లవారి నుంచి సాధురాం ప్రశాంతంగా బిచ్చమాడుకుంటూ ఉంటాడు.